as a director, you keep it aside. As a person, what do you feel when you're, criticized for something? You feel that yes, you did a right thing, but you're criticized. అది కూడా ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియాలో టర్మినాలజీ ఇస్ లైక్ వేరే లెవెల్. దే ఆర్ యూజింగ్ వెరీ హారబుల్ వర్డ్స్, చాలా అంటే హర్టింగ్ టర్మినాలజీస్ ఇవన్నీ. సో ఇది ఒక వ్యక్తిగా, ఒక అవుట్ సైడ్ నేచర్. మీ నాన్నగారు ఉన్నారు ఇండస్ట్రీలో ఇంతకు ముందు, ప్రసాద్ ల్యాబ్స్లో పనిచేశారు, బట్ స్టిల్ యు వర్ నెవర్ అ ఫిల్మీ పర్సన్ అండ్ యు వర్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ డైరెక్ట్లీ. సో ఎట్లా ఉంటుంది శైలేష్ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్? ఐ హావ్ స్టాప్ టేకింగ్ దిస్ అంటే మనకి ఎస్పెషలీ రివ్యూవర్స్, క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, ఐ హావ్ స్టాప్ టేకింగ్ దెమ్ సీరియస్లీ ఓన్లీ. రియలీ? యా, ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్, నువ్వు అంటే హ్యాపీగా ఉండాలంటే బెటర్ నాట్ టు టేక్ దిస్ బంచ్ ఆఫ్ పీపుల్ సీరియస్లీ అన్నది లాస్ట్ ఒక 1.5 yearలో చాలా క్లియర్గా తెలుసుకున్నా. బికాస్ ఇట్స్ గాన్. యా, దట్ థింగ్ ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు నేను కూడా ఏంటంటే ఒకప్పుడు నేను చాలా రిలీజియస్లీ రివ్యూస్ చూసి అసలు ఏమనుకుంటున్నారు, క్రిటిక్స్ ఏమనుకుంటున్నారు మన వర్క్ గురించి అని చూసే అలవాటు ఉండేది నాకు. ఓకే. నాట్ ఈవెన్ బిఫోర్ ఐ బికేమ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆల్సో. నేను పెద్ద మూవీ బఫ్. నేను ఏమైనా సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ రివ్యూస్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకునేవాడిని, ఏమంటున్నారు క్రిటిక్స్ ఏమంటున్నారు. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఒకసారి నా ఒపీనియన్ అను క్రిటిక్స్ ఒపీనియన్ మ్యాచ్ అవుతుందని చూసుకోవడానికి అంతా చేసేవాడిని. నాకు మెల్లిగా టైం పాస్ అయ్యకొద్ది అర్థమైంది ఏంటంటే వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న రేస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫస్ట్ పెట్టేయాలి రివ్యూ, అందరికంటే ముందు పెట్టేయాలి. ఎందుకంటే నాకు లైక్స్, షేర్స్, నాది ఎక్కువ ఉండాలి అన్నది ఒక చాలా పెద్ద ఇది. ద మూమెంట్ యు ఆర్ రన్నింగ్ ఫర్ సంథింగ్, యువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ విల్ గో డౌన్ ఫర్ ష్యూర్. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇట్. సో ఇప్పుడు ఏమైపోతుంది, పొద్దున్న 8:30 షో చూస్తున్నారు మార్నింగ్, మధ్యాహ్నం 12:30 1 గంటకల్లా నువ్వు వీడియో రివ్యూ పెడుతున్నావు. దీంట్లో ఎంత ఎఫర్ట్ ఉంది అంటే 8:30 సినిమా చూసి ఒక 3 గంటలు వేసుకోండి, 11:30 అవుతుంది టైము. నువ్వు అక్కడి నుంచి నువ్వు బైకో కారో వేసుకొని ఇంటి దాకా వెళ్ళి నీ లైటింగ్ సెటప్ చేసుకొని దాన్ని షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేయడానికి దాని అప్లోడింగ్ టైం ఒకటి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో అసలు నువ్వు చూసిన సినిమా గురించి ఆలోచిస్తున్నావు, అసలు ఒకళ్ళ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నావు, ఒక టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు ఒక సంవత్సరం పాటు పడ్డ కష్టం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నాకు ఇచ్చే టైం ఎంత? 1/2 గంట 10 నిమిషాల సినిమా చూసి ఆ మాత్రం దానికి సినిమా బయటకు వచ్చేసి థియేటర్ ముందు నుంచి నాకు నచ్చింది నచ్చలేదని చెప్పినా దానికి ఒక వాల్యూ ఉంటుంది. నువ్వు ఒక అరగంట సేపు ఆ సినిమాలో మైనస్లు ప్లస్లు గురించి అంతసేపు మాట్లాడుతున్నావు, నీ నోట్స్ చూపి నాకు ఒకసారి. యూ షుడ్ బి డూయింగ్ దట్ వర్క్ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్, వెన్ యూ ఆర్ క్రిటిసైజింగ్ అ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్. డిడ్ యూ డూ యువర్ హోంవర్క్ ఫస్ట్? అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఐ ఆల్సో ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ బికాస్ దేర్ ఆల్ ఇన్ అ రేస్. నాకు చాలా మంది యంగ్ యూట్యూబర్స్ హు ఆర్ సర్వైవింగ్ ఆన్ రివ్యూ వీడియోస్ నాకు తెలుసు. వాళ్ళు దాన్ని మానిటైజ్ చేసుకొని దాంట్లో వచ్చే 10,000 20,000తో వాళ్ళు లైవ్లీహుడ్ నడిచే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. సో ఐ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటే హౌ డస్ ద టెక్నీషియన్ యాక్చువల్లీ స్టే హ్యాపీ? ఒకప్పుడు జరిగేవి అమేజింగ్ రివ్యూస్ వచ్చేవి. ఆ సినిమా చూసి దాని మీద ఒక 4-5 hours కూర్చొని నీట్గా నోట్స్ రాసుకొని ది జాట్ డౌన్ దేర్ పాయింట్స్ and come back and give a very informed review. Those days are gone now. And మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ డిమీనింగ్, హర్టింగ్, ఫౌల్ లాంగ్వేజ్లు కూడా thumbnails మీద పెడుతున్నారు. అండ్ వేర్ ఇస్ ద డెకోరం, వేర్ ఇస్ ద క్లాస్ ఆఫ్ రివ్యూ? ఇట్ ఈస్ క్రిటిక్స్ ఇస్ అ వెరీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. అది కరెక్ట్. అలాంటిది దాన్ని ఒక బఫోనరీ చేస్తారు అందరు కలిసి. వెరీ సాడ్ యాక్చువల్లీ. సో దేర్ ఆర్ ఓన్లీ 1-2 రివ్యూవర్స్ దట్ ఐ నౌ ఫాలో హూ ఆర్ స్టిల్, whose DNA is still intact, and I enjoy their work. Don't ask me who they are. I don't want to mention any names, but వాళ్ళ రివ్యూలు మాత్రం చూస్తా ఒకసారి వెళ్ళి నేను. ఇప్పుడు అంతే, వాళ్ళు చెప్తే దానికి వాల్యూ కూడా ఉంటుందని నమ్ముతా. కాబట్టి యాక్చువల్లీ రివ్యూవర్స్ నాకు చాలా రెస్పెక్ట్ ప్రేమ గారు. బికాస్ మా ఎందుకంటే ఎప్పుడైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ గుడ్. Absolutely. There are reviewers who give very good. I come from a family of reviewers. My grandfather, my dad's dad, సితారా అని ఒక మ్యాగజైన్ ఉంది, ఫిల్మ్ మ్యాగజైన్. అది ఫస్ట్ మొదలైనప్పుడు దాంట్లో విశ్లేషకుడు ఆయన ఫస్ట్. చాలా మా తాతగారు కొల్లు బ్రహ్మేంద్రరావు గారు అని. హీ కమ్ ఫ్రమ్ ఎ రివ్యూవర్ ఫ్యామిలీ. నేను మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సిట్ విత్ ఏఎన్ఆర్ గారు, మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు సిట్ విత్ ఎన్టీ రామారావు గారు, అండ్ హీ యూస్ టు డిస్కస్ హిస్ రివ్యూ అబౌట్ దేర్ ఫిల్మ్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ his opinion about the film is very strongly put forward. At the same time, he also makes sure that it is professionally done. Where is that professionalism now? It's gone. So I stopped taking them seriously. And
సీ వేర్ ఐ మీన్ లైక్ సక్సెస్ అయ్యే ప్రతి ఇప్పుడు ఆడియన్స్ భయంకరంగా ఆదరించే సినిమాలన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు వీళ్ళు. యూ టెల్ మీ హౌ మెనీ ఫిల్మ్స్ వీ హ్యావ్ సీన్ బాక్స్ ఆఫీస్ మే ఇట్ ఇస్ రూలింగ్ ద బాక్స్ ఆఫీసెస్ అండ్ ఆల్ దే ఆర్ డూయింగ్ ఇస్ బ్యాషింగ్ ద ఫిలిం. రివ్యూలు బాగా గట్టిగా ఇచ్చే ఫిలిమ్స్కి ఏమో people are not coming to the auditorium, and then they'll say no, critiquing is different, and box office is different. At some level there has to be an alignment is what my argument is. Pratisari correct avakapochu, but pratisari ela wrong chestunnanu.